ఇది ప్రజా వేదిక. ఒక వీడియో చేశారని, ఒక రాజకీయ నాయకుడు పేరు చెప్పారని, ఒక అవినీతి విషయం బయట పెట్టారని పోలీస్ స్టేషన్కి పిలిస్తే, అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే మీకు మీ హక్కులు తెలుసా? ఇప్పుడున్న కొత్త క్రిమినల్ ప్రొసీజర్ లా భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 ప్రకారం అరెస్ట్ రూల్స్ మారాయి. జర్నలిస్ట్ అయినా, యూట్యూబర్ అయినా, సోషల్ మీడియా రిపోర్టర్ అయినా లా ముందు అందరూ సమానమే. ఈరోజు పూర్తి లీగల్ సర్వైవల్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. ఇండియాలో న్యూ క్రిమినల్ ప్రొసీజర్ ఎర్లియర్ సిఆర్పిసి ఉండేది, ఇప్పుడు రీప్లేస్ అయింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 బిఎన్ఎస్ఎస్ క్రైమ్ డెఫినేషన్ ఉంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 బిఎన్ఎస్ ఎవిడెన్స్ రూల్స్, భారతీయ సాక్ష్య అధినియం 2023 జర్నలిస్ట్గా బేసిక్ నాలెడ్జ్ తప్పనిసరి. అరెస్ట్ అంటే ఏంటి? అరెస్ట్ అంటే ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవడం, మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడం, పోలీస్ కంట్రోల్లో ఉంచడం. అరెస్ట్ ఫార్మల్గా అనౌన్స్ చేయాలి, రీజన్ చెప్పాలి. పోలీస్ సైలెంట్గా తీసుకెళ్లడం లీగల్ కాదు. వితౌట్ వారెంట్ అరెస్ట్ ఎప్పుడు? బిఎన్ఎస్ఎస్ ప్రకారం పోలీస్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, సీరియస్ క్రిమినల్ అఫెన్స్, పబ్లిక్ డిజార్డర్, వయోలెన్స్. బట్ మైనర్ అఫెన్స్లో ఇమ్మీడియట్ అరెస్ట్ అవసరం లేకపోతే నోటీస్ ఇవ్వాలి. ఓల్డ్ 41A ఈక్వలెంట్ కాన్సెప్ట్. పోలీస్ ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమని. ఇమీడియట్ అరెస్ట్ లాస్ట్ ఆప్షన్ అవ్వాలి. 24 అవర్స్ రూల్ వెరీ ఇంపార్టెంట్. లా ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. 24 గంటల కంటే ఎక్కువ కస్టడీలో ఉంచలేరు కోర్టు ఆర్డర్ లేకుండా. ఇది ఫండమెంటల్ ప్రొటెక్షన్. అరెస్ట్ సమయంలో మీ హక్కులు: అరెస్ట్ రీజన్స్ తెలుసుకునే హక్కు, ఎఫ్ఐఆర్ కాపీ పొందే హక్కు, లాయర్ కన్సల్ట్ చేసే హక్కు, ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసే హక్కు, మెడికల్ ఎగ్జామినేషన్ హక్కు. ఉమెన్ అరెస్ట్ రూల్స్ ఏంటి? నైట్ అరెస్ట్ రిస్ట్రిక్షన్స్, లేడీ పోలీసు ప్రెజెన్స్ మ్యాండటరీ, పోలీస్ ఫిజికల్ అబ్యూస్ చేయడం ఇల్లీగల్. జర్నలిస్ట్ స్పెసిఫిక్ సిచ్యువేషన్. జర్నలిస్ట్గా డిఫమేషన్ కేసు వచ్చినా, పొలిటికల్ కంప్లైంట్ వచ్చినా, వీడియో కంటెంట్పై ఎఫ్ఐఆర్ వచ్చినా ఇమ్మీడియట్ అరెస్ట్ అవసరం అనేది ఆటోమేటిక్ కాదు. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాలి. నోటీస్ వస్తే ఇగ్నోర్ చేయకండి. బెయిల్ బేసిక్స్. ఆల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ కాదు. బెయిలబుల్ అఫెన్స్ అయితే పోలీస్ స్టేషన్ బెయిల్ పాసిబుల్, నాన్ బెయిలబుల్ అయితే కోర్ట్ అప్రోచ్ చేయాలి. లాయర్ అసిస్టెన్స్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ సేఫ్టీ టిప్స్. రా ఫుటేజ్ సేఫ్గా ఉంచుకోండి. స్క్రిప్ట్ ఎవిడెన్స్ మెయింటైన్ చేయండి. ఆర్టీఐ డాక్యుమెంట్స్ ప్రిజర్వ్ చేయండి. లీగల్ నోటీస్ వస్తే రెస్పాండ్ చేయండి. ఎమోషనల్ రియాక్షన్ అవాయిడ్ చేయండి. ఫియర్ జర్నలిజం కాదు, లీగల్ అవేర్నెస్ జర్నలిజం. పోలీస్కి పవర్స్ ఉన్నాయి, కానీ సిటిజన్స్కి కూడా రైట్స్ ఉన్నాయి. లా తెలుసుకొని పనిచేస్తే మీ వాయిస్ స్ట్రాంగర్ అవుతుంది. జర్నలిస్ట్ సర్వైవల్కి నాలెడ్జ్ పెద్ద వెపన్. మీ ఛానల్ సేఫ్గా గ్రో అవ్వాలి అంటే లా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. రెస్పాన్సిబుల్గా రిపోర్ట్ చేయండి. ఎవిడెన్స్తో మాట్లాడండి, ఫియర్ లేకుండా, కానీ లాకి రెస్పెక్ట్ చేస్తూ. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.